నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి। జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా నితీష్ కుమార్ రికార్డు సాధించారు। అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి। ఒక్కసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ కూటమి, ఇలా 2013 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఎన్డీఏలో చేరిన నితీష్ కుమార్ మళ్ళీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరవుతున్నారు। 2014లో నితీష్ కుమార్ బీజేపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు। 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు। తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపారు। ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది। దీంతో నితీష్ మళ్లీ సీఎం కుర్చీ దక్కించుకున్నారు। లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ను డిప్యూటీ సీఎంను చేశారు। దాదాపు 2.5 ఏళ్ల తర్వాత 2017లో నితీష్ కుమార్ మహాకూటమికి షాక్ ఇచ్చారు। ఐఆర్సీటీసీ స్కామ్లో డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు। రాజీనామా చేసిన వెంటనే ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు। ఆ తర్వాత 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి విజయం సాధించడంతో మళ్లీ సీఎం సీటు నితీష్ కుమార్కే దక్కింది। 2 ఏళ్ల తర్వాత బీజేపీతో సమస్యలు మొదలు కాగానే 2022లో నితీష్ కుమార్ మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు। గంటల వ్యవధిలోనే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు। తేజస్విని మళ్లీ డిప్యూటీ సీఎంను చేశారు। ఇలా కూటమిని ఎప్పుడంటే అప్పుడే మార్చి ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే లీడర్గా పేరు తెచ్చుకున్నారు నితీష్ కుమార్। పొత్తు ఎవరితో ఉన్నా, ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటున్నారు నితీష్ కుమార్। ఇక ఇప్పుడు కూడా నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమంటున్నారు। అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నితీష్ కుమార్ను మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకోవడంపై బీజేపీ నాయకులకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు। జేడీ చీఫ్తో సంబంధాలు పునరుద్ధరించుకోవడంపై పలువురు బీజేపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు। దానికి కారణాలు లేకపోలేదు। రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ తండ్రి కొడుకుల ద్వయం, నితీష్ కుమార్ పాలనా వ్యతిరేకత వంటి అంశాలు కాషాయ పార్టీ విజయానికి ముప్పుగా పరిణమించవచ్చని వారు భావిస్తున్నారు। కాగా ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చేరితే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో జేడీయూ ఉన్నట్లు తెలుస్తోంది। కానీ దీనిని బీజేపీ తిరస్కరించింది। బీహార్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అందుకే బీజేపీ ఈ నిర్ణయానికి అడ్డు చెప్పిందని సమాచారం। ఇదిలా ఉండగా నితీష్ కుమార్ ఏం చేసినా ఆయన వెంట నడుస్తామని జేడీయూ నేతలు చెప్తున్నారు। తమ పార్టీ అధినేతను విశ్వసిస్తున్నామని, నితీష్ కుమార్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన మార్గాన్ని అనుసరిస్తామని తెలిపారు। కాగా మళ్లీ జేడీయూ, బీజేపీల కొత్త కూటమికి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నేత సుశీల్ మోడీ డిప్యూటీ సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు। అయితే మరోవైపు జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి। తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల కోసం మీటింగ్లు నిర్వహిస్తున్నాయి। అటు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తన ఎత్తులకు పదును పెట్టారు। మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను లాలూ పార్టీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। ఈ మేరకు తన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సహా సీనియర్ పార్టీ నాయకులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు। ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు। కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారం నిలబెట్టుకోవాలని ఆర్జేడీ భావిస్తున్నట్లు సమాచారం।